ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో వద్దకు మహిళలు బతుకమ్మతో పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. జిల్లా కలెక్టర్, సిపి, మేయర్తో పాటు మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ అంగరంగ వైభవంగా సందడి నెలకొంది. ఇక బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా దాదాపు 9 రోజుల పాటు బతుకమ్మ జరిగిన నేపథ్యంలో ఈరోజు సద్దుల పండుగతో పూర్తవుతుంది. సంగతి బతుకమ్మతో ప్రారంభించిన బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో పూర్తవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మంలోని సర్దార్పేట స్టేడియంలో చూసుకుంటే సర్దార్పేట స్టేడియంలో వినూత్నంగా మహిళలు మాత్రం బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం చూసుకోవచ్చు బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ జరుగుతున్నాయి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ కూరగాయలతో కూడా బతుకమ్మ సంబరాలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? బతుకమ్మ పండుగ ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. మేము కూరగాయలు బేరం చేసుకుంటాము. మా మార్కెట్ చాలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మాది. చాలా అభివృద్ధి చెందాలి. అమ్మవారి ఆశీస్సులు అంతా కూడా బాగుండాలి. మేము కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం అయింది. అమ్మవారిని కూడా కూరగాయలతో చేయడం జరిగింది. బతుకమ్మ సంబరాలు మాత్రం ఘనంగా జరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా సిపి గారు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళలు మాత్రం అత్యంత పండుగ తెలంగాణ సాంప్రదాయాలకు అటుదిగా ఉన్న నేపథ్యంలో మాత్రం బతుకమ్మ సంబరాలు మాత్రం ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి. సాయంత్రం నుంచే మహిళలు మాత్రం అత్యధికంగా వచ్చేది ఇక్కడ మహిళలు కానీ ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి. బతుకమ్మలు ఆడుతూ పాడుతూ కూడా చాలా ఘనంగా చేస్తున్న పరిస్థితి వస్తుంది. చాలా మంది బతుకమ్మలు వచ్చి ఇక్కడ బతుకమ్మ అక్కడ దాదాపు గ్రౌండ్ చుట్టూ 4-5 బతుకమ్మతో మాత్రం మహిళలు మాత్రం అత్యంత ప్రాథమికంగా ఇక్కడ అలరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం బతుకమ్మ సంబరాలు మాత్రం ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలోని అటు భద్రాచలంలోని కలెక్టర్ కార్యాలయంలో అనుదీప్, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని విపి గౌతమ్ కూడా ఈ బతుకమ్మ వేడుకల్లో మాత్రం పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చివరిదైన సద్దుల బతుకమ్మ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఖమ్మం నగరంలో కొత్తగా నగరంలో కూడా అంగరంగ వైభవంగా సంబరాలు మాత్రం ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. మహిళలు కానీ చిన్నారులు కానీ చాలా మంది సంఖ్యలో కూడా నృత్యాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కొన్ని గంటల పాటు కూడా ఈ బతుకమ్మ సంబరాలు మాత్రం మహిళలు మాత్రం పెద్ద ఎత్తున పాల్గొన్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా పూర్తిగా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి వస్తుంది. ఈ బతుకమ్మ వేడుకలకు సంబంధించి కూడా ఇటు అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇటు ప్రభుత్వ అధికారులతో పాటు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కూడా ఖమ్మంలో ముఖ్యంగా సర్దార్పేట స్టేడియంలో మాత్రం ఈ బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కూరగాయలతో కూడా ఈ బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఏదైతే గౌరమ్మ తీసుకొచ్చి గౌరమ్మ చుట్టూ కూడా ఈరోజు గౌరమ్మ కూడా పూజ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు మాత్రం అత్యంత వైభవం కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని సర్దార్పేట స్టేడియంలో కూడా మహిళలు కూడా అత్యంత ప్రధానంగా నృత్యాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంబంధించి కూడా ఇప్పటికే ఖమ్మం మేయర్ మునకల్ నరజ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సిపి గౌతమ్ కూడా మిగతా నాయకులు అధికారులు కూడా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో మాత్రం ఖమ్మం జిల్లా మాత్రం బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత 9 రోజుల పాటు జరుపుకున్న ఈ బతుకమ్మ పండుగ మాత్రం ఈరోజు చివరిదైన బతుకమ్మ పండుగ మాత్రం ఘనంగా మాత్రం సద్దుల పద్ధతితో మాత్రం ఈరోజు జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాత్రం ఖమ్మం జిల్లాలోని మాత్రం బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖమ్మం జిల్లాలో బతుకమ్మ సంబంధించిన తాజా అప్డేట్స్. కెమెరామెన్ రామకృష్ణతో గోవింద్, ఖమ్మం.